హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం తెలంగాణ పాలిసెట్ మ్యాథమెటిక్స్ నుంచి ప్రోగ్రెషన్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోగ్రెషన్ చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ పాలిసెట్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ వాటి సొల్యూషన్స్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ గురించి డిస్కస్ చేద్దాం. An arithmetic progression is a list of numbers. ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఎప్పుడు ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఎ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అనే దాన్ని వదిలేస్తే మిగిలిన టర్మ్స్ అన్నీ ఎలా వస్తాయంటే కనుక ఒక ఫిక్స్డ్ నెంబర్ అనే దాని ముందున్న టర్మ్కి యాడ్ చేయడం ద్వారా నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ A1 అనేది ఫస్ట్ టర్మ్. ఓకే, A2 రావాలి అంటే A2 వాల్యూ ఎలా వస్తుందంటే A1కి A1 ప్లస్ D చేస్తే A2 వచ్చింది. ఈ D అనేది అప్పుడు ఫిక్స్డ్ నెంబర్ అవుతుంది. A3 అనేది రావాలి అంటే నెక్స్ట్ టర్మ్ అదేమవుతుంది A2 ప్లస్ D అంటే ప్రీవియస్ టర్మ్కి D కలపడం ద్వారా వస్తుంది. D అనేది ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ అండ్ ఇవి టర్మ్స్ A1, A2, A3 అనేవి టర్మ్స్, రైట్. ద ఫిక్స్డ్ టర్మ్ ఏదైతే ఉందో దాన్ని కామన్ డిఫరెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అయితే ద ఫిక్స్డ్ నెంబర్ కెన్ బి ఏ పాజిటివ్ నెంబర్, ఏ నెగిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి జీరో. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అనే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఉందనుకుందాం. కామన్ డిఫరెన్స్ ఏమని డిఫైన్ చేయొచ్చు, AN మైనస్ AN మైనస్ 1 అంటే ఈ టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్ అంటే ఈ టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్ ఏమని రాయొచ్చు, A3 మైనస్ A2 అని రాయొచ్చు, రైట్. అదే కామన్ డిఫరెన్స్ని A2 మైనస్ A1 అని కూడా రాయొచ్చు. అంటే చూడండి, అర్థమైందా, ఒక టర్మ్ మైనస్ దాని ముందు టర్మ్ ఈజ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఎగ్జాంపుల్. 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్, రైట్. ఇవి న్యాచురల్ నెంబర్స్, రైట్. అయితే న్యాచురల్ నెంబర్స్ అనేది కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మీరు చూస్తే కనుక ఇక్కడ కామన్ డిఫరెన్స్ D ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 మైనస్ 1 అని రాస్తే 1, కామన్ డిఫరెన్స్ ఈజ్ 1. ఓకే, ఇది చూడండి 100, 80, 60, 40, 20 అండ్ సో ఆన్ ఉందా, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనే. దీని కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక D ఈక్వల్ టు 80 మైనస్ 100, దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 20. ఇక్కడ చూడండి 60 మైనస్ 80 చూసినా మైనస్ 20 వస్తుంది, రైట్. అందు గురించి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ పర్టికులర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి చూస్తే కనుక కామన్ డిఫరెన్స్ అనేది 0, 3 మైనస్ 3 ఈక్వల్ టు 0, రైట్. అందు గురించి మనం ఏమని చెప్పాం, ఇట్ కెన్ బి పాజిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి ఎ నెగటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి 0. సో కొన్నిసార్లు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చి మీకు ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా కాదా చెప్పమనొచ్చు. అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. ఇలాగా 3, 2 ఏదైనా ఒక నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 2 అని ఇచ్చి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషనా జామెట్రిక్ ప్రోగ్రెషనా ఇలా ఏదైనా అడిగారు అనుకోండి, దెన్ యూ షుడ్ నో. ఓకే, ఫిక్స్డ్ నెంబర్ కెన్ బి పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఆర్ 0 అంటే కామన్ డిఫరెన్స్ D కెన్ బి పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ ఆర్ ఇట్ కెన్ బి 0. గాట్ ఇట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్యూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చూద్దాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది 14, 16, 18 అండ్ సో ఆన్ 28 అండ్ 30. దిస్ ఈజ్ ద లాస్ట్ టర్మ్. ఓకే, ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసారనుకో డాట్ 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 పెట్టాం, రైట్. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ అని చదువుతున్నాం. అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ హియర్. ఈ పర్టికులర్ కేసులో ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ హియర్, రైట్. ఈ రెండు కేసుల్లోని ఇట్ ఈస్ ఎండింగ్. అంటే ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూసామనుకోండి, మనం కౌంట్ చేసామనుకోండి, you will be able to count them, right. అందు గురించి those are called finite arithmetic progressions. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఒక ఫైనైట్ నెంబర్, అది 10 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఇక్కడ మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయో తెలియదు, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండొచ్చు. అందు గురించి ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దిస్ ఇస్ ఫైనైట్ అండ్ దిస్ ఈస్ ఇన్ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమైందా?
మనం ఇప్పుడు డిస్కస్ చేసాం A1, A2, A3, A4 అండ్ సో ఆన్ అనేది ఉంటే దాన్ని ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటామని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ an అనేది nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మన దగ్గర nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. అది ఏంటంటే an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d. ఇక్కడ దీన్ని a1 ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని కూడా రాసుకోవచ్చు. సింపుల్గా ఉండడం కోసం a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d అని రాస్తాం. ఓకే, అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ a1 దట్ ఈజ్ ఈక్వల్ టు a. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ టర్మ్ని a అని పిలుస్తున్నాం. ఓకే, కామన్ డిఫరెన్స్ అనేది d. అలా ఉంటే కనుక nth టర్మ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉంటే కనుక మనం ఏమని చెప్పాం, a1, a2 ఇలా వెళ్ళి there will be some last term, right? A last term ganaka am aithe, okay, you can find that using this formula. Of course idi same formula, okay. Last term anedi mth term aithe ganaka n unna place lo m rastam and last term ni l ani denote chestam. Same formula, term formula ne vadutunnaru meeru. Last term formula enti ani adigithe ganaka మన టెక్స్ట్ బుక్లో ఈ ఫార్ములా ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, అదర్వైజ్ దిస్ ఈజ్ nth టర్మ్ ఫార్ములా ఓన్లీ, వీఆర్ అప్లయింగ్ ఇట్ ఫర్ m. ఓకే, ఫైండ్ 10th టర్మ్ ఆఫ్ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 5, 1, -3, -7 అండ్ సో ఆన్ ఉంది కదా, దాన్ని 10th టర్మ్ కనుక్కోమన్నారు. అంటే a10 ఈక్వల్ టు a ప్లస్ 10 మైనస్ 1 టైమ్స్ d, రైట్? a అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్, రైట్? a ఈక్వల్ టు 5 ప్లస్ 10 మైనస్ 1 దట్ ఈస్ 9 టైమ్స్ d వాల్యూ తెలియాలి మనకి. d ఈక్వల్ టు a2 మైనస్ a1 అని రాస్తాను నేను. a2 మైనస్ a1 అంటే ఏమవుతుంది, 1 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు -4, రైట్? సో దిస్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దిస్, రైట్? 5 మైనస్ 9 times 4 that is equal to 36, right? So this is minus 31. So 10th term enti a10 equal to minus 31. Understood? If a, b and c are in arithmetic progression, then what is the value of b minus a, or b minus a is equal to అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. మీరు చూస్తే ఏబిసి అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటున్నారు కదా. ఫస్ట్ టర్మ్ a1 ఈక్వల్ టు a, సెకండ్ టర్మ్ a2 ఈక్వల్ టు b, అండ్ థర్డ్ టర్మ్ a3 ఈక్వల్ టు c, రైట్? b మైనస్ a అంటున్నారు. b మైనస్ a కెన్ బి రిటర్న్ యాజ్ a2 మైనస్ a1. a2 మైనస్ a1 is equal to the common difference d, right? Common difference d equal to a2 minus a1. That can be written as d equal to a3 minus a2 also, right? The common difference d can be written as a3 minus a2 also. It means c minus b, right? So b minus a, that is equal to common difference, that is going to be equal to c minus b. Understood? Choice 2 is the right answer. The 10th term of an arithmetic progression 5, 1, -3, -7 and so on is అని అడిగారు. తెలంగాణ పాలిసెట్ 2018లోని అండ్ 2023లో కూడా. ఓకే, అంటే 10th టర్మ్ కనుక్కోవాలి. మనకు ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు, దాని 10th టర్మ్ కనుక్కోవాలి. అంటే nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 టైమ్స్ d, రైట్? మనకి 10th టర్మ్ కావాలి అంటే a10 కావాలి, ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దట్ ఈస్ 5 ప్లస్ n మైనస్ 1, n ఏంటి 10, రైట్? బికాస్ 10th టర్మ్ కావాలి కాబట్టి మనకి 10 మైనస్ 1 అని రాసాం, ఇంటూ d, కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ టు an మైనస్ 1, రైట్? దీన్ని మనం ఏమని రాయొచ్చు,
a2 minus a1 అని రాయొచ్చు, రైట్? a2 minus a1 అంటే దిస్ ఈజ్ 1 is a2, 5 is a1. a2 minus a1 ఏమైంది? -4 అయింది. అంటే d is -4. సో దిస్ is 5 plus 9 into -4, right? 5 minus 36. This is -31. -31 అనేది 10th term of given arithmetic progression. So choice 1 is the right answer. Understood? Which term of arithmetic progression 20, 18, 16 and so on is -80 అని అడుగుతున్నారు. తెలంగాణ పాలిసెట్ 2024లో మీరు చూస్తే మనకి ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చారు 20, 18, 16 అండ్ సో ఆన్ అని, రైట్? అందులో -80 అనేది వన్ ఆఫ్ ద టర్మ్స్ అంట. అది ఏ టర్మ్ అని అడుగుతున్నారు, రైట్? nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. nth టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ an, that is equal to a plus n minus 1 times d, right? an అనేది nth టర్మ్, రైట్? a అనేది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్, n అనేది నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ d అనేది కామన్ డిఫరెన్స్, రైట్? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే -80 అనేది nth టర్మ్ అనుకుందాం. -80 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ఏంటి 20 ప్లస్ n-1, n గానే రాస్తున్నాను ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ n అనేది తెలిస్తేనే కదా -80 అనేది ఎన్నో టర్మో తెలుస్తుంది, రైట్? ఇంటూ d, కామన్ డిఫరెన్స్ d ఈజ్ డిఫైన్డ్ యాజ్ an minus an minus 1. దీన్నే మనం a2 minus a1 అని రాయొచ్చు, లేకపోతే a3 minus a2 అని రాయొచ్చు, రైట్? a3 minus a2 అనుకుంటే కనుక దిస్ ఈజ్ 16 is a3 and 18 is a2, రైట్? ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది? 16 నుండి 18 -2 వచ్చింది. సో d is -2, రైట్? నౌ దీన్ని ఎలా రాద్దాం అంటే మనం 20 ప్లస్ -2 times n అంటే -2n, ఓకే, ప్లస్ 2 ఈక్వల్ టు -80, రైట్? ఇది 20 ప్లస్ 2 ఏమైంది? 22 minus 2n ఈక్వల్ టు -80. సో ఇది -80 minus 22 ఈక్వల్ టు -2n, రైట్? ఇది -102 ఈక్వల్ టు -2n. దీని ఏమని రాయొచ్చు? 102 ఈక్వల్ టు 2n అని రాయొచ్చు. n ఈక్వల్ టు 102/2, దట్ ఈస్ 51. సో 80 -80 అనేది 51st term. Okay, so choice 2 is the right answer. Understood? The 10th term of an arithmetic progression 13, 8, 3, -2 and so on is అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2020లో. ఓకే, మనం nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. nth టర్మ్ ఏమని చెప్తుంది? an, దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 టైమ్స్ d, రైట్? 10th టర్మ్ కావాలి కాబట్టి మనం a10 అంటే n ప్లేస్లో 10 రాస్తున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు a అంటే ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ 13 ప్లస్ 10-1 టైమ్స్ d, d ఈజ్ a2 మైనస్ a1 అనుకుంటే కనుక కామన్ డిఫరెన్స్ 8 minus 13 that is equal to -5, right? So -5 into 10 minus 1. 13 plus 9 times -5. 13 plus 9 times -5 ఎంత అవుతుంది? -45, right? దీని ఏమని రాయాలి? -45 plus 13 అంటే this is -32. Right? -32 is choice 1. So choice 1 is the right answer. Understood? In an arithmetic progression, if the first term is 4 and the 9th term is 20, then what is the value of 15th term? This is Telangana Policy 2022 question. Okay?
ఈ ప్రాబ్లమ్ని nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే చూద్దాం. ఫస్ట్ టర్మ్ a = a1 = 4 అని ఇచ్చారు. 9th టర్మ్ a9 = 20 అని ఇచ్చారు. ఓకే, 15th టర్మ్ అడుగుతున్నారు. a15 can be written as a plus 15 minus 1 14 times d. రైట్, ఏ వాల్యూ తెలుసు 4 అని, d వాల్యూ తెలియదు. ఈ d వాల్యూ కనుక్కోవడం కోసమే మనకి 9th టర్మ్ ఈజ్ 20 అని ఇచ్చారు. రైట్, a9 దట్ ఈజ్ 20 = a దట్ ఈస్ 4 ప్లస్ n minus 1 అంటే 9 minus 1 times d. రైట్, సో 20 = 4 plus 8d. సో 8d = 20 minus 4 that is equal to 16. So d = 16 divided by 8 that is equal to 2. d వాల్యూ వచ్చేసింది మనకి. ఇప్పుడు a15 ఆర్ 15th టర్మ్ వాల్యూ కావాలంటే a that is 4 plus 14 times 2, right? 4 plus 28 that is equal to 32. So 15th term value anta 32. So choice 2 is the right answer. How many 2-digit numbers are divisible by 3 అని అడిగారు. తెలంగాణ పాలిసెట్ 2022 అండ్ తెలంగాణ పాలిసెట్ 2024లో కూడా. ఓకే, మనకి 2-digit నెంబర్స్ అనగానే 10 నుంచి స్టార్ట్ అయ్యి 11, 12 ఇలాగా 99 వరకు ఉంటాయి. రైట్, అయితే డివిజిబుల్ బై 3 అనగానే ఫస్ట్ 2-digit నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఈజ్ 12. రైట్, 4 times 3 is 12, 5 times 3 is 15. ఇలా చూస్తే 33 times 3 is 99. రైట్, మనకి కావాల్సిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇది. 12 నుంచి స్టార్ట్ అయ్యి 99 వరకు ఉంది. ఇలా మనం రాసుకోవచ్చు. 12, 15, 18, 21 ఇలా రాసుకుని కౌంట్ చేయొచ్చు. అదొక మెథడ్. అలా కాకుండా మనం ఈ 99 అనేది కనుక nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాం అనుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ వచ్చి 12 నుంచి 99 వరకు ఉంది. 99 అనేది nth టర్మ్ అంటే కనుక మనం nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి n వాల్యూ ఏంటో కనుక్కోవచ్చు. nth టర్మ్ ఫార్ములా ఏమని చెప్తుంది? an దట్ ఈస్ nth టర్మ్ ఈక్వల్ టు a ఫస్ట్ టర్మ్ ప్లస్ n minus 1 times d. d is the common difference, right? Now nth టర్మ్ మనకు తెలుసు 99 దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ మనకు తెలుసు ఇక్కడ 12 ప్లస్ n minus 1, n అనేది ఎంతో మనకు తెలియదు. రైట్, d కామన్ డిఫరెన్స్ తెలుసు. d ఈక్వల్ టు a2 మైనస్ a1 అని రాసాం అనుకోండి. 15 minus 12 దట్ ఈస్ ఈక్వల్ టు 3. రైట్, నౌ దీన్ని ఏమని రాద్దామంటే 99 minus 12 ఈక్వల్ టు n minus 1 times 3 అనే ఉంచుదాం. ఓకే, 99 minus 12 87. రైట్, 87 ఈక్వల్ టు n minus 1 times 3. దీన్ని ఏమని రాయొచ్చు? 87 డివైడెడ్ బై 3 ఈక్వల్ టు n minus 1. ఓకే, 29 times n minus 1 ఈక్వల్ టు 29. n ఈక్వల్ టు 29 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 30. అంటే 99 అనేది ఎన్నో టర్ము? 30th టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి? 12. సో టోటల్ 32-digit numbers are divisible by number 3. 30, choice 1 is the right answer. Understood? Let's say మన దగ్గర అర్థమెటిక్ ప్రోగ్రెషన్ a1, a2, a3 అండ్ సో ఆన్ అప్ టు an అని ఉంది. ఈ టర్మ్స్ అన్నిటినీ సమ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి. దానికి ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ దట్ ఈస్ Sn ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ an డివైడెడ్ బై 2, వేర్ a ఈజ్ ద ఫస్ట్ టర్మ్. దాన్ని a1 అని కూడా రాస్తాం మనం. a1 ఈక్వల్ టు a, రైట్, అండ్ an ఈజ్ ద nth టర్మ్. మనకి ఫస్ట్ టర్మ్ వాల్యూ తెలిసి nth టర్మ్ వాల్యూ తెలిసి n వాల్యూ తెలిస్తే కనుక సమ్ ఆఫ్ n టర్మ్స్ ఏంటో కనుక్కోవచ్చు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 పాజిటివ్ ఇంటీజర్స్ అని అడిగారు క్వశ్చన్. పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? 1, 2, 3,
4 అండ్ సో ఆన్, రైట్? అయితే ఫస్ట్ 100 అన్నారు కాబట్టి 100 వరకు రాస్తాం. 1 + 2 3, 3 + 3 6 అలా కౌంట్ చేసుకుంటే వెళ్ళొచ్చు, రైట్? అలా కాకుండా ఈ ఫార్ములా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు S100 కనుక్కోమన్నారు మనల్ని, రైట్? S100 = 100, n అనేది 100 కాబట్టి 100 into A, that is first term 1, plus AN, that is nth term 100, divided by 2, right? దీని ఏమని రాయొచ్చు? 100 into 101 divided by 2. 50 times 101, right? 50 times 100. దీని ఏమని రాయొచ్చు? 50 times 100 plus 1 అని రాస్తే 50 times 100, we know that is 5000, plus 50 times 1, that is 50. So answer is 5050. So sum of first 100 positive integers is 5050. అర్థమైందా? ఈ ఫార్ములా తెలియడం వల్ల ఇది సింపుల్గా అయిపోయింది. లేకపోతే యూ విల్ బి కౌంటింగ్ 1, 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 అలా కౌంట్ చేసుకుంటా వెళ్ళాల్సి వచ్చేది. అర్థమైందా? ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2022లో ఇచ్చిన క్వశ్చన్. నేచురల్ నెంబర్స్ అనగానే మీకు గుర్తు రావాలి 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, రైట్? ఇవి యాక్చువల్గా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 1, రైట్? సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ తెలుసు. Sn = n into a plus an divided by 2, where a is the first term and an is the nth term, right? మనకి ఫస్ట్ టర్మ్ నేచురల్ నెంబర్స్ చూస్తే కనుక a = 1, nth టర్మ్ ఏంటి? an = n, right? Then let's use this formula. Sn = n into 1 plus n divided by 2. ఇది చాయిస్గా ఇచ్చారా మనకి? 2 is the right choice. Got it? Sum of the natural numbers from 1 to 100. ఇది తెలంగాణ పాలిసెట్ 2018లో ఇచ్చిన క్వశ్చన్. Let's solve this problem with the help of sum of first n terms of an arithmetic progression. That is Sn = n into a plus an divided by 2, where a is the first term and an is the nth term, right? Now natural numbers చూస్తే కనుక 1, 2, 3 ఇలాగా ఈ పర్టికులర్ కేసులో 1 to 100 కన్సిడర్ చేయమంటున్నారు కాబట్టి మనకి 1 నుంచి 100 వరకు నెంబర్స్ ఇలా ఉన్నాయి. ద ఫస్ట్ టర్మ్ ఇన్ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ a = 1 and nth term in this particular case is an = 100 and n is equal to 100, right? Now let's substitute these values into this formula. So S100 = 100 into 1 plus 100 divided by 2. This can be written as 50 into 101, right? This is 5050. Choice 4 is the right answer. Understood? 4, 7, 10 and so on are in arithmetic progression. Then what is the sum of first 15 terms అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2020లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, మనకి sum of first n terms of an arithmetic progression is defined as Sn, that is equal to n into a plus an divided by 2. ఇక్కడ a అనేది ఫస్ట్ టర్మ్, రైట్? దట్ ఈస్ గివెన్. an అంటే 15th టర్మ్, రైట్? a15 దాని వాల్యూ ఇచ్చారా? మనకు తెలియదు. సో n వాల్యూ ఎంత? 15, ఎందుకంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 15 టర్మ్స్ కనుక్కోమంటున్నారు కాబట్టి, రైట్? a15 తెలియదు అంటే వీ హ్యావ్ టు ఫైండ్ 15th టర్మ్. For that we can make use of this formula. Nth term of an arithmetic progression, that is defined as an
that is equal to a plus n minus 1 times d. This can be written as a15, that is a 4 plus 15 minus 1, that is 14 times d. d value మనకు తెలియదు. 4 plus 14d, ఇది a15. d value కావాలి అంటే d can be written as a2 minus a1. a2 value ఏంటి 7, a1 value 4, so d is 3. It means a15 equal to 4 plus 14 times 3, right? This is 42. 4 plus 42, that is equal to a15, that is equal to 46. a15 is 46. Then now let's make use of this. s15 equal to 15 into a, that is 4 plus a15, that is 46 divided by 2. This can be written as 15 into 50 divided by 2, right? This can be written as 15 into 25. Okay, 15 into 25 ante 25 into 10 plus 5 అని రాసుకున్నాం. This is going to be 250 plus this is going to be 125, right? This sum is 375, right? 375 is choice 3. Choice 3 is the right answer. Sum of first 10 terms of an arithmetic progression 2, 7, 12 and so on is అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2022లో. ఓకే, మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చింది ఏంటి 2, 7, 12 అండ్ సో ఆన్, అలా 10th టర్మ్ వరకు రాస్తే, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, అలాగా 10th టర్మ్ వరకు రాస్తే వాటి సమ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా తెలియాలి. అదేమని చెప్తుంది, Sn ఈక్వల్ టు n ఇంటూ a ప్లస్ an డివైడెడ్ బై 2. ఇక్కడ చూస్తే మనకి n అనేది 10 టర్మ్స్ అంటున్నారు కాబట్టి n ఈక్వల్ టు 10 ఇంటూ a, దట్ ఈస్ ఫస్ట్ టర్మ్, దట్ ఈస్ నెంబర్ 2, ప్లస్ an అంటే 10th టర్మ్ a10, రైట్? an ఇస్ a10 డివైడెడ్ బై 2. మనకి 10th టర్మ్ తెలియదు, ఇప్పుడు 10th టర్మ్ తెలుసుకోవాలి. 10th టర్మ్కి ఫార్ములా ఏంటి తెలుసుకోవడానికంటే nth టర్మ్ ఫార్ములా, రైట్? nth term of an arithmetic progression is an equal to a plus n minus 1 times d. a10 equal to a, that is 2, plus n minus 1 అంటే 10 minus 1 times d. d వాల్యూ ఎలా వస్తుంది మనకి అంటే a2 minus a1 అని రాస్తే వస్తుంది. a2 వాల్యూ ఎంత 7. 7 minus 2 equal to 5, రైట్? ఇప్పుడు ఇది 2 plus 9 times 5, right? 2 plus 45, that is equal to 47. So a10 ఎంత 10th term is 47. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు 10 into 2 plus 47 divided by 2 అని రాయొచ్చు, రైట్? ఇది ఏమైంది 10 into 49 divided by 2. This is 5 into 49, that is 245, right? 245 is choice 4. So sum of first 10 terms of an arithmetic progression is 245, that is choice 4 is the right answer. Okay, geometric progression is a list of numbers in which successive terms are obtained by multiplying the preceding terms with a fixed number. ఓకే, ఆ ఫిక్స్డ్ నెంబర్ని జనరల్గా ఆర్ అని డినోట్ చేస్తాం, దాన్నే కామన్ రేషియో అని కూడా చెప్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇట్ ఈస్ కాల్డ్ కామన్ డిఫరెన్స్. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్కి వస్తే ఆ ఫిక్స్డ్ నెంబర్ని ఏమంటున్నాం కామన్ రేషియో అంటున్నాం, ఆర్తో డినోట్ చేస్తున్నాం, రైట్? ఏ అనేది ఫస్ట్ టర్మ్ అనుకుందాం, ఆర్ అనేది ఫిక్స్డ్ నెంబర్, దెన్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది ఏ టైమ్స్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఏ టైమ్స్ ఆర్ ఇంటూ ఆర్ అవుతుంది, అంటే ఏఆర్ స్క్వేర్, రైట్? నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది ఏఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్, దట్ ఈస్ ఏఆర్ క్యూబ్. అలా రాస్తే వచ్చేదే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఏ
A times R, AR times R, AR square times R, AR cube times R అలా రాస్తుంది, రైట్. కామన్ రేషియో ఫార్ములా ఏంటంటే AN డివైడెడ్ బై AN మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 టర్మ్స్ తీసుకోండి. R ఈక్వల్ టు AR డివైడెడ్ బై A. R ఈక్వల్ టు R అని వచ్చిందా? సో కామన్ రేషియో ఈజ్ AN డివైడెడ్ బై AN మైనస్ 1. ఓకే, లెట్స్ ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ గివెన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి ఇచ్చారు, 3, 6, 12, 24, 48 అండ్ సో ఆన్. దీన్ని చూడగానే కామన్ రేషియో 2 అని చెప్పేయచ్చు, ఎందుకంటే 3 into 2 equal to 6, 6 into 2 equal to 12, 12 into 2 equal to 24, 24 into 2 equal to 48. కాబట్టి అలాగకుండా సింపుల్గా ఈ ఫార్ములా వాడదాం అనుకుంటే కనుక R ఈక్వల్ టు 6 డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. or otherwise 24 divided by 12 that is also equal to 2. 48 divided by 24 that is also equal to 2, right? So R is 2 for this particular geometric progression. Understood? మనకి A1, A2, A3 ఇలా AN వరకు రాస్తే వచ్చేది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాం అనుకోండి. ఈ A1 ఈక్వల్ టు A అనేది ఫస్ట్ టర్మ్, ఓకే. AN అనేది nth టర్మ్. nth టర్మ్ కనుక్కోవడానికి మనకి డైరెక్ట్గా ఫార్ములా ఉంది. AN ఈక్వల్ టు A టైమ్స్ R పవర్ n-1. nth టర్మ్ కావాలంటే పవర్లో ఏముంది, n-1 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది R అనేది కామన్ రేషియో, రైట్. ఇలాంటి ఫార్ములాస్ యూస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ A ఈక్వల్ టు 3 అండ్ ద కామన్ రేషియో R ఈక్వల్ టు 2, దెన్ రైట్ ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫిఫ్త్ టర్మ్ రాయమన్నప్పుడు మనం ఫస్ట్ టర్మ్ ఒకటి తెలుసు కాబట్టి సెకండ్ టర్మ్ కనుక్కొని, థర్డ్ టర్మ్ కనుక్కొని, ఫోర్త్ టర్మ్ కనుక్కొని అలా చేయొచ్చు, అదొక ఆప్షను. అలా కాకపోతే డైరెక్ట్గా A5 ఈక్వల్ టు A ఇంటూ R పవర్ 5-1 దట్ ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ R పవర్ 4, రైట్. ఇక్కడ ఏ వాల్యూ ఏమని ఇచ్చారు, 3 అని ఇచ్చారు, రైట్. ఇంటూ R is 2 పవర్ 4, రైట్. 3 into 2 power 4 that is 16, right. 2 square into 2 square that is 4 into 4, 16. So 3 into 16 equal to 48, right. So fifth term of geometric progression is 48. Understood? What is the common ratio of geometric progression 25 minus 5, 1 minus 1 by 5 and so on అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2024లో. కామన్ రేషియో ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ని A1, A2, A3 ఇలా రాసుకుంటూ పోయామనుకోండి. దీని కామన్ రేషియో ఎలా చెప్తామంటే AN డివైడెడ్ బై AN-1. దీన్ని ఎలా రాయొచ్చు, A2 డివైడెడ్ బై A1 రాయొచ్చు, లేకపోతే A3 డివైడెడ్ బై A2 అని రాయొచ్చు, రైట్. మనకి ఇచ్చిన జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూస్తే దీన్ని A1, ఇది A2, ఇది A3 అండ్ దిస్ ఇస్ A4, రైట్. సో మనం ఏం చేద్దామంటే A2 బై A1 అందాం. A2 ఈజ్ -5 డివైడెడ్ బై A1 దట్ ఈస్ 25 దట్ ఈస్ ఈక్వల్ టు -1 by 5, రైట్. సో చాయిస్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే కనుక A3 డివైడెడ్ బై A2 కూడా చేయొచ్చు. A3 వాల్యూ ఎంత, 1 అండ్ A2 వాల్యూ -5. సో దిస్ ఈజ్ -1 by 5. అండర్స్టూడ్? If A, B, C are in geometric progression, then what is the value of A by B అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2018 అండ్ తెలంగాణ పాలిసెట్ 2023లో కూడా, రైట్. మనకి ABC అనేవి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అంటే కనుక ఏని A1, బిని A2, సిని A3 అంటాం, రైట్. మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్కి వచ్చేసరికి కామన్ రేషియో ఫార్ములా తెలుసు. కామన్ రేషియో ఫార్ములా ఏమని చెప్తుంది, R ఈక్వల్ టు AN డివైడెడ్ బై AN-1 అంటే A2 డివైడెడ్ బై A1 దట్ ఈస్ ఈక్వల్ టు A3 డివైడెడ్ బై A2 అని చెప్తుంది, రైట్. మనకు కావాల్సింది A బై B. A2 బై A1 ఏంటి, A2 బై A1 ఈక్వల్ టు
b by a, or r is b by a. మనకు కావాల్సింది a by b అంటే 1 by r equal to a by b. a by b equal to 1 by r మనకి ఇచ్చిన చాయిసెస్లో లేదు, రైట్. r కనుక్కోవడానికి ఇంకొక ఆప్షన్ మనకి a3 డివైడెడ్ బై a2, రైట్. a3 వాల్యూ ఎంత, c డివైడెడ్ బై a2 is b, రైట్. r ఈక్వల్ టు c by b. 1 by r ఈక్వల్ టు b by c అంటే a by b ఈక్వల్ టు b by c. Choice 2 is the right answer. Understood? The sixth term in the geometric progression 2, 8, 32 and so on is అని అడిగారు. ఇది తెలంగాణ పాలిసెట్ 2017లో ఇచ్చిన క్వశ్చన్. సిక్స్త్ టర్మ్ అంటున్నారు అంటే nth టర్మ్ ఫార్ములా యూజ్ చేయాలి మనం. nth term of geometric progression is defined as an, that is equal to a times r power n minus 1, where a is the first term and r is the common ratio. Okay, first term 2, right? a equal to 2, r is the common ratio. We know that r can be defined as an divided by an minus 1, right? So r can be defined as a2 divided by a1. It means 8 divided by 2, that is equal to 4. So r value 4 అని వచ్చింది. మనకి సిక్స్త్ టర్మ్ ఫార్ములా సిక్స్త్ టర్మ్ కావాలి అంటే a6 ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 5, రైట్. ఏ వాల్యూ తెలుసు 2 ఇంటూ ఆర్ వాల్యూ 4, 4 పవర్ 5 కావాలి మనకి అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4, రైట్. దిస్ ఈస్ 16 అండ్ దిస్ ఈస్ 64, right. So this is going to be equal to 1024. So let me write this. 2 into 1024 is 2048. So sixth term is going to be 2048. Choice 3 is the right answer, right. Which term of geometric progression root 3, 3, 3 root 3 and so on is 729 అని అడిగారు. తెలంగాణ పాలిసెట్ 2020 and 2023లో కూడా, రైట్. 729ని nth టర్మ్ అన్నాం అనుకోండి, మనం nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయొచ్చు. nth టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏంటి, an ఈక్వల్ టు a దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ ఇంటూ r దట్ ఈస్ కామన్ రేషియో టు ద పవర్ n మైనస్ 1, రైట్. ఈ ప్రాబ్లంలో మనం an ఈక్వల్ టు 729 అంటే కనుక n వాల్యూ కనుక్కోవాలి, రైట్. అదే అప్పుడు మనం 729 అనేది nth టర్మ్ అనేది చెప్పేయచ్చు, రైట్. an 729 ఈక్వల్ టు a దట్ ఈస్ రూట్ 3 ఇంటూ r కెన్ బి రిటర్న్ యాజ్ a2 డివైడెడ్ బై a1, రైట్. r a3 డివైడెడ్ బై a2, a3 divided by a2 అంటే కనుక 3 root 3 divided by 3, that is root 3, right. So this is root 3 to the power n minus 1, n వాల్యూనే మనం కనుక్కోవాల్సింది, రైట్. ఇప్పుడు చూడండి మీరు రూట్ 3ని రూట్ 3 పవర్ 1 అని రాస్తాను, ఇది రూట్ 3 పవర్ n మైనస్ 1, రైట్. బేస్ సేమే కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేసే పవర్స్ని సమ్ చేసేయచ్చు. 1 ప్లస్ n మైనస్ 1 దీని ఏమని రాయొచ్చు, రూట్ 3 పవర్ n అని రాయొచ్చు, రైట్. దట్ ఈస్ ఈక్వల్ టు 729. నేను రూట్ 3ని ఏమని రాస్తానంటే 3 పవర్ హాఫ్ అని రాస్తాను టు ద పవర్ n. దిస్ ఈజ్ 3 పవర్ n బై 2. 3 పవర్ n బై 2 ఈక్వల్ టు 729. అంటే ఈ 729 కూడా 3 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేస్తే కనుక మనం n వాల్యూ కనుక్కోవచ్చు. 3 ఇంటూ 3 ఈజ్ 9, రైట్. 9 ఇంటూ 9 ఈజ్ 81. 81 into 9 is 729. 9 into 9 into 9 అంటే 3 into 3 అలా 3 పవర్ 6 ఈక్వల్ టు 729. సో 3 పవర్ 6 ఈక్వల్ టు 3 పవర్ n బై 2. ఇప్పుడు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వేట్ చేస్తే 6 ఈక్వల్ టు n బై 2 అంటే n ఈక్వల్ టు 6 ఇంటూ 2 దట్ ఈస్ 12. సో 12th టర్మ్ ఏంటి 729.
So choice 2 is the right answer. Understood? If the second and fifth terms of geometric progression are 24 and 81 respectively, then what is the common ratio R అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2023లో. రైట్, మనకి సెకండ్ టర్మ్ అంటే A2 ఈజ్ 24 అని ఇచ్చారు, ఫిఫ్త్ టర్మ్ A5 ఈక్వల్ టు 81 అని ఇచ్చారు. రైట్, ఆర్ వాల్యూ కనుక్కోమన్నారు. ఆర్ అనేసరికి మనకి A2 డివైడెడ్ బై A1 అని రాసుకోవచ్చు. రైట్, ఆర్ కావాలంటే A5 డివైడెడ్ బై A4 అని కూడా రాసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇలాగ A2 బై A1 అని రాద్దాం అనుకున్నాం అనుకోండి, A2 వాల్యూ తెలుసు కానీ A1 వాల్యూ తెలియదు. రైట్, A5 బై A4 అనుకుంటే A5 వాల్యూ తెలుసు, A4 వాల్యూ తెలియదు. సో ఆర్ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్గా అయితే కనుక్కోలేము. సో మనకున్న ఆప్షన్ ఏంటి అంటే nth టర్మ్ ఫార్ములా యూస్ చేసి an ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1 ఈజ్ nth టర్మ్ ఫార్ములా. రైట్, దీన్ని బేస్ చేసుకుని మనం A2 ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 2-1 దట్ ఈస్ AR అని చెప్పచ్చు. A2 ఈక్వల్ టు AR ఈక్వల్ టు 24. A5 ఏమని రాయొచ్చు, a ఇంటూ ఆర్ పవర్ 5-1 దట్ ఈస్ a ఇంటూ ఆర్ పవర్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 81. మీరు చూడండి, మనకు కావాల్సింది R. రైట్, ఈ రెండింటిని ఒకదానితో డివైడ్ చేస్తే మనకి ఏ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నేనేం చేస్తానంటే A5 డివైడెడ్ బై A2 ఈక్వల్ టు AR పవర్ 4 డివైడెడ్ బై AR అని రాస్తాను. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ పవర్ 4-1 ఈక్వల్ టు ఆర్ పవర్ 3. రైట్, A5 డివైడెడ్ బై A2 ఈక్వల్ టు ఆర్ క్యూబ్ దట్ ఈస్ 81 డివైడెడ్ బై 24. నేను 3తో డివైడ్ చేసాల్సిన అనుకోండి, 8 times 3 27 times 3. రైట్, ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 27 డివైడెడ్ బై 8. దీన్ని నేను ఏమని రాస్తానంటే 27ని 3 క్యూబ్ అని రాస్తాను, 8ని 2 క్యూబ్ అని రాస్తాను. అంటే ఇప్పుడు ఇది 3/2 హోల్ క్యూబ్ అయింది. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 3/2 హోల్ క్యూబ్ అంటే ఆర్ ఈక్వల్ టు 3/2. చాయిస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. Understood? In a geometric progression, third term is 24 and sixth term is 192. Then what is the value of 10th term అని అడిగారు తెలంగాణ పాలిసెట్ 2024లో. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మనకి nth టర్మ్ ఫార్ములా తెలిసి ఉండాలి. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ ఫార్ములా ఏంటి, an ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ n-1. రైట్, మనకి థర్డ్ టర్మ్ ఇచ్చారు అంటే A3 దట్ ఈస్ ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 3-1 అంటే AR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24. మనకి సిక్స్త్ టర్మ్ ఇచ్చారు A6 ఈక్వల్ టు a ఇంటూ ఆర్ పవర్ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 192 అని ఇచ్చారు. A10 వాల్యూ కావాలి దట్ ఈస్ a ఇంటూ ఆర్ పవర్ 9. రైట్, అంటే మనకి ఏ వాల్యూ తెలియాలి, ఆర్ వాల్యూ తెలియాలి, అప్పుడు కనుక్కోగలం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆర్ వాల్యూ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే నేనేం చేస్తాను, A6 డివైడెడ్ బై A3 అని రాస్తాను, AR పవర్ 5 డివైడెడ్ బై AR స్క్వేర్. రైట్, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఆర్ స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ క్యూబ్. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 192 డివైడెడ్ బై 24. రైట్, 24 ఇంటూ 8 ఈజ్ 192. రైట్, ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అని రాస్తే ఆర్ ఈక్వల్ టు 2. ఆర్ ఈక్వల్ టు 2 వచ్చేసింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి. మనకేమని తెలుసు, AR స్క్వేర్ ఈక్వల్ టు 24 అని తెలుసు. AR స్క్వేర్ ఈక్వల్ టు 24 అంటే a ఇంటూ 2 స్క్వేర్ ఈక్వల్ టు 24. సో 4a ఈక్వల్ టు 24. a ఈక్వల్ టు 24 డివైడెడ్ బై 4 దట్ ఈస్ 6. రైట్, ఇప్పుడు A10 ఈక్వల్ టు a దట్ ఈస్ 6 ఇంటూ ఆర్ పవర్ 9 అంటే 2 పవర్ 9. 2 పవర్ 9 వాల్యూ కావాలి మనకి. రైట్, 2 పవర్ 9 అంటే 2 స్క్వేర్ ఈజ్ 4 అని తెలుసు, 2 క్యూబ్ ఈజ్ 8, 2 పవర్ 4 ఈజ్ 16. రైట్, 2 పవర్ 5 ఈజ్ 32. మనం ఇప్పుడు 2 పవర్ 9ని 2 పవర్
5 + 4 అని రాసామనుకోండి. దీన్ని ఏమని రాస్తాం? 2^5 × 2^4 అని రాయొచ్చు, రైట్? అంటే 32 × 16. 32 × 16ని 30 × 16 అని రాద్దాం, రైట్? 30 × 16 480 plus 2 × 16, that is 32. So this is 512, right? 2^9 is 512. 6 times 512 is 3000 plus 72, right? 500 × 6 is 3000 plus 6 times 12 is 72. That is 3072. So 3072 అనేది choice 2. So choice 2 is the right answer. Understood?